ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని సైదాబాద్ కాలనీ కమాన్ వద్ద ఈ పైప్ లీకేజీ మిషన్ భగీరథ వాటర్ వృధాగా గత 8-10 రోజుల నుండి లీకేజీతో రోడ్డు మొత్తం వాటర్ అవుతుంది. ఇలా వారబట్టి దాదాపు 8-10 రోజుల నుంచి ఇదే తంతు నడుస్తుంది. దీన్ని సరిచేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు కానీ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ కానీ దీనిపై చర్యలు తీసుకోవాలి. ఇలా మిషన్ భగీరథ వాటర్ వృధాగా పోతున్న దృశ్యాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నా. చూద్దాం ఇది ఎక్కడి దాకా పోతుంది. చుక్క నీటి కట్టలు కట్టి చెరువులు ఆనకట్టలు కడితే ఇలా వృధాగా చేయడాన్ని దేనికి నిదర్శనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ వాటర్ బస్టాండ్ వద్ద వాటర్ అన్నీ కూడా ఎలా జామ్ అవుతున్నాయో చూడండి. ఇవన్నీ వాటర్ అన్నీ కూడా రోడ్డు పైకి వెళ్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఈ వార్డు కౌన్సిలరు ఇదే రోడ్డుపై వెళ్తూ వస్తుంటాడు. మరి ఇది చూడలేడా చూసిండా అర్థం కాని పరిస్థితి. వార్డు కౌన్సిలర్ కూడా దీన్ని గమనించి సైదాబాద్ కాలనీ వాటర్ ఫెసిలిటీని మిషన్ భగీరథ వాటర్ లీకేజీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. సామాన్య ప్రజలకు అందరికీ కూడా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ఈ సైదాబాద్ కాలనీ కమాన్ వద్దనే ఈ వాటర్ మిషన్ భగీరథ వాటర్ నీళ్ళన్నీ కూడా వృధా అవుతున్న దృశ్యాన్ని మీకు చూపిస్తున్నాను. రోడ్డు అన్నీ ప్రజలు రోడ్డు దాటి నడుస్తున్నారు. వాహనదారులు పుసుకున పట్టుమని కొట్టేస్తే కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వాటర్ని దాటుకొని వెళ్ళాలంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.